అందరికీ నమస్తే అండి. ఈరోజు మీ ముందుకి ఒక మంచి ప్రాపర్టీని తీసుకొచ్చాను. నా పేరు శశి. తక్కువ బడ్జెట్లో మంచి లొకేషన్లో ఎవరైతే డూప్లెక్స్ ఇల్లు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే అండి ఈ వీడియో. అండ్ అలాగే ఫ్యూచర్లో ఎవరైతే డూప్లెక్స్ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. హౌస్ ప్రైస్ అండ్ లొకేషన్ ఇవన్నీ ముందే చెప్తాను. ఇది మనకి హౌస్ వచ్చేసి 88 lakhs చెప్తున్నారు. అండ్ మనకి ప్రైస్ నెగోషియబుల్ అండి. ఇది మనకి 80% బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో. దీంట్లో సెకండ్ పర్సన్ మధ్యవర్తి ఎవరు ఉండరు. మీరు కమిషన్ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి బిల్డర్ ప్రాపర్టీ. మీరు డైరెక్ట్ బిల్డర్ కి కాంటాక్ట్ కావచ్చు. నేను ఇక్కడ కాంటాక్ట్ నంబర్ ఇస్తాను. హౌస్ వీడియో చూస్తూ మిగతా విషయాలు డిస్కస్ చేద్దాం. హౌస్ డైమెన్షన్ వచ్చేసి 21x50. టోటల్ ఎస్ఎఫ్టీ 2100. హౌస్ ఫ్రంట్ ఎలివేషన్ చూసుకోవచ్చు. మనకి అద్భుతంగా ఇచ్చారు. మనకి హౌస్ ముందు 30 feet రోడ్ ఉంది. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ మన సైడ్ కి మనకి ఫ్లవర్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ గేట్ కూడా చూడొచ్చు. గుడ్ క్వాలిటీతో ఉందండి. ల్యాండ్ వచ్చేసి 116 గజాలు. పార్కింగ్ చూసుకోవచ్చు. మనకి షిఫ్ట్ కార్ ఒక బైక్ పెట్టుకునే అంత పార్కింగ్ ఉంది. మనకి ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ పిల్లర్ కి నార్మల్ గా వదిలేయకుండా మనకి టైల్స్ తోని గోల్డ్ పట్టీతోని ఫినిషింగ్ ఇచ్చారు. మనకి ఇక్కడ హైడ్రా ప్రాబ్లం కూడా ఏమీ లేదు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 2.5 ఇచ్చారు ఇక్కడ స్పేస్. అండ్ మనకి పార్కింగ్ చూసుకుంటే మనకి 9 వెడల్పు 16 పొడవు. అండ్ ఇక్కడ మనం ఎలివేషన్ చూసుకోవచ్చు. మనం గేట్లో నుంచి ఎంటర్ అయిన తర్వాత. అండ్ ఇక్కడ మనకి సైడ్కి 2 feet ఇచ్చారండి వాకింగ్కి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి గోల్డ్ పట్టీతో టైల్స్తో ఇచ్చారండి ఫినిష్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి సంపు ఇచ్చారు. మనకి ఇక్కడ 5,000 లీటర్లతో ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ బోర్ కూడా ఉంది. మున్సిపల్ వాటర్ అవైలబుల్ ఉంది. చూసుకోవచ్చు మనకి నార్త్ సైడ్ ఫేసింగ్ ఉంది. మనం ఫ్రంట్ డోర్ లో నుంచి ఎంటర్ అవుతుంటే మనకి చూసుకోవచ్చు వైట్ టైల్స్ ఇచ్చారు. మనకి ఆల్ సైజ్ వచ్చేసి 11 వెడల్పు పొడవు 17. మనం చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ గుడ్ లుకింగ్ తో ఇచ్చారు. మొత్తం ఆల్ ఎలివేషన్ మాత్రం చాలా బాగుంది. చూడండి ఒకసారి మీరే. ఇక్కడ మనం చూసుకోవచ్చు విండోస్ కి పట్టి గ్రనైట్ తో ఇచ్చారు సైడ్స్ కి. అండ్ ఇది వచ్చేసి మనకి లివింగ్ ఏరియా. వెడల్పు వచ్చేసి 8, పొడవు వచ్చేసి 13. అండ్ మనకి ఇక్కడనే టీవీ యూనిట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు విండో ఇచ్చారు. అండ్ గ్రనైట్ పట్టితో ఇచ్చారు. ప్రతి ఒక్క సైడ్ నుంచి వ్యూ మీకు మిస్ కాకుండా చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి సౌత్ సైడ్ అండి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ గుడ్ లుకింగ్ తో ఉంది. మనకి లివింగ్ ఏరియా నుంచి ఆల్ వ్యూ చూసుకోవచ్చు అండి ఎలా ఉందో. అండ్ ఇప్పుడు మనం కిచెన్ లోకి వెళ్దామండి. చూసుకోవచ్చు కిచెన్ ఫ్రంట్ ఎలివేషన్ మనకి లైట్స్ తోని ఎలా ఉందో డీసెంట్ లుకింగ్ తోని. కిచెన్ సైజ్ వచ్చేసి 6x8 అండి. చూసుకోవచ్చు మనకి ఇక్కడ విండో ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఇచ్చారు. బ్యాక్ సైడ్ స్పేస్ కూడా చూడొచ్చు మీరు. చూసుకోవచ్చు ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ కి ప్లగ్ కూడా ఇచ్చారు. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ మనకి సెల్ఫ్స్ ఇచ్చారండి ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి. అండ్ మనకి పైన సజ్జ కూడా ఇచ్చారు ఏమైనా స్టోర్ చేసుకోవడానికి. కిచెన్ నుంచి కూడా చూసుకోవచ్చు అండి ఆల్ వ్యూ ఎలా ఉందో. చూసుకోవచ్చు మన కిచెన్ పక్కన ఒక బెడ్రూమ్ కూడా ఇచ్చారు. ఇది సైజ్ వచ్చేసి 9x12. అండ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు పైన ఫాల్ సీలింగ్ కూడా ప్రతి ఒక్క దగ్గర డిఫరెంట్ లుకింగ్తో ఉందండి ఫాల్ సీలింగ్ మాత్రం. అండ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు విండో కూడా ఇచ్చారండి ఇక్కడ ఈ రూమ్కి. మనం వాష్రూమ్ కూడా చూసుకోవచ్చు. ఈ రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. మనకి టైల్స్తో ఫాల్ సీలింగ్తో ఇచ్చారండి వాష్రూమ్ కూడా. ఇక్కడ ఈ రూమ్ నుంచి వ్యూ చూడొచ్చు ఎలా ఉందో. అండ్ మనకి ఇక్కడ స్టెప్స్ కూడా గ్రనైట్తో ఇచ్చారండి. అండ్ మనకి మెట్లు ఎక్కుతున్నప్పుడు ఇక్కడ సైడ్లో ఒక డిజైన్ ఇచ్చారు. చాలా బాగుంది ఇదైతే. అండ్ మనకి ఇక్కడ విండో కూడా ఇచ్చారు.
చూసుకోవచ్చు మెట్ల దగ్గరకించి వ్యూ. అండ్ మనకి ఇక్కడ విండో కూడా ఇచ్చారు గ్రానైట్స్ పట్టితో. చూసుకోవచ్చు మనకి ఇక్కడ కూడా సేమ్ డిజైన్ ఇచ్చారు ఫస్ట్ మెట్లెక్కేటప్పుడు ఎలా ఉందో. అండ్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ ఆల్ వ్యూ. చూసుకోవచ్చు ఆల్ సైజ్ వచ్చేసి 11x16. చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ కూడా డిఫరెంట్ లుకింగ్తో ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇది ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. చూసుకోవచ్చు ఇక్కడ సైడ్లో మనకి ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి ఎంతో మంచిగా స్టెప్ బై స్టెప్ ఇచ్చారో. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు డిజైన్స్ లైటింగ్తో కూడా ఉంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు ఇక్కడ. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 15x12. మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా ఉందండి. చూసుకోవచ్చు మనకి ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది డీసెంట్ లుకింగ్తోని. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఒక విండో ఇచ్చారు గ్రానైట్ పట్టీతోని. ఇక్కడ కూడా ఒక విండో ఇచ్చారు. చూసుకోవచ్చు మనకి అటాచ్ వాష్రూమ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్కి. ఫాల్ సీలింగ్తో పాటు మనకి వాల్స్కి టైల్స్తోని ఇచ్చారు మొత్తం. చూసుకోవచ్చు వాష్రూమ్ సైజ్ వచ్చేసి 8x4. మాస్టర్ బెడ్రూమ్ నుంచి వ్యూ చూసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మనకి పూజా గది ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి విండో ఇచ్చారు ఇక్కడ సైడ్కే. అండ్ మనకి పూజా గది వచ్చేసి 4x6. చూసుకోవచ్చు మనకి టైల్స్తో ఇచ్చారు పైన ఫాల్ సీలింగ్తోని. అండ్ ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూసుకోవచ్చు ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10x12. చూసుకోవచ్చు మనకి ఫాల్ సీలింగ్ కూడా డిఫరెంట్ లుకింగ్తో ఉంది ఇక్కడ. ప్రతి ఒక్క చోట ఫాల్ సీలింగ్ డిఫరెంట్ లుకింగ్తో ఇచ్చారు. చూసుకోవచ్చు ఇక్కడ మనకి స్పేస్ కూడా ఉంది ఏమన్నా మన వస్తువులు పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ అటాచ్ వాష్రూమ్ కూడా ఉంది. ప్రతి ఒక్క రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. చూసుకోవచ్చు ప్రతి ఒక్క వాష్రూమ్కి టైల్స్తోని ఫాల్ సీలింగ్తోనే ఉంది. చూసుకోవచ్చు ఎలా ఉందో. మనకి ఇక్కడ మంచిగా సైడ్కి వ్యూ చూసుకోవచ్చు విండో ఇచ్చారు. చూసుకోవచ్చు మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనకి బాల్కనీ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో. బాల్కనీ సైజ్ వచ్చేసి 6x9. చూసుకోవచ్చు వ్యూ ఎలా ఉందో. మనకి ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు బాల్కనీలో. బాల్కనీ నుంచి మనకి వ్యూ కూడా చూసుకోవచ్చు ఫ్రంట్ వ్యూ ఎలా ఉందో. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఆల్ వ్యూ చూసుకోవచ్చు. మనకి మాస్టర్ బెడ్రూమ్ పక్కన లైటింగ్ ఎలా ఇచ్చారో ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ పక్కన లైటింగ్ అలా ఇచ్చారు. చూసుకోవచ్చు డిజైన్ లైట్స్. అండ్ ఇక్కడ కూడా మనకి మెట్ల దగ్గర విండో ఇచ్చారు. అండ్ మనం చూసుకోవచ్చు టెర్రస్కి వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ కొంచెం వర్క్ నడుస్తుంది. సో అందుకని టెర్రస్ పైకి వెళ్ళి వీడియో తీయలేకపోయాను. ఇక్కడికించే తీయడానికి ట్రై చేశాను. చూడండి ఇంకా చెప్పాల్సింది హౌస్కి యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి బ్రిక్స్ వచ్చేసి రెడ్ బ్రిక్స్ యూజ్ చేశారు. అండ్ స్టీల్ వచ్చేసి అల్ట్రా TMT స్టీల్ యూజ్ చేశారు. సిమెంట్ వచ్చేసి రామ్కో సిమెంట్ యూజ్ చేశారు. అన్ని బెస్ట్ క్వాలిటీ ఉన్నాయో యూజ్ చేశారండి హౌస్కి. అండ్ హౌస్ వచ్చేసి రెడీ టు ఆక్యుపైలో ఉంది అండి. మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ డోర్స్ అండ్ విండోస్
అండ్ చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి అంతే. మీకు హ్యాండ్ ఓవర్ చేసే టైంకి మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఆర్నాక మెట్రో స్టేషన్ నుంచి 14 కిలోమీటర్లు ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 17 కిలోమీటర్లు ఉంది. మోలాలి కమాన్ నుంచి మనకి 9 కిలోమీటర్లు, ఈసీఎల్ నుంచి 6 కిలోమీటర్లు, అండ్ మన బస్ స్టాప్ మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్.